దేవుని పక్కనాలు సంఘానికి నా సాక్ష్యం ఏంటంటే చదువుకోవడం కోసం పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా ఎంత ప్రాబ్లం ఏమీ లేదు. రానప్పుడల్లా డేట్ రానప్పుడల్లా చూసుకునేదాన్ని, నిరాశపడేదాన్ని, దేవుని అడిగేదాన్ని. ఒకసారి మా ఊరు వెళ్ళినప్పుడు అన్నయ్య గారు కనిపించాను. వెళ్ళి ప్రార్థన చేర్చుకుంటే 4 నెలలు నువ్వు ఉపవాసం ఉండమ్మా, 4 నెలలు నీకు దేవుడు కన్ఫామ్గా కనిపించాలంటే అలానే అనుకునేదాన్ని. 3వ నెల 2 నెలలు ఉన్నాను, 3వ నెల రాలేదు. ఇంకా రాకపోయేసరికి అన్నయ్యకి మళ్ళీ ప్రార్థన చేశాను. నెల 15 రోజులు అవుతుంది. 4 కిట్లు చూసుకున్నాను, ఒక కిట్లో కూడా నాకు మళ్ళీ రూపాయికి ప్రార్థన లేదు. సరే అన్నయ్య ఇలా ఉన్నాను ఫోన్ చేసి చెప్తే మందిరానికి రామా, నిలబడిద్ది ఏం కాదు అని చెప్తే మందిరానికి వచ్చాను. మందిరానికి వచ్చినాక పాటలు అయిపోయింది, వాక్యం అయిపోయింది, వాష్రూమ్కి వెళ్దామని అంటే నాకు ఇక్కడే వచ్చేసింది డేట్. ప్రార్థన చేయించుకున్నాను వచ్చేసింది అన్నయ్య అని. ఈ సార్ నెలలో నీకు వచ్చి తమ హాస్పిటల్ నుంచి మందులు తీసుకుని ఇంటే వస్తావన్నాడు. అలానే నాకు మందులు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాను. బెడ్ రెస్ట్ చెప్పారు. తను పోయి దాకా బెడ్ రెస్టే చెప్పారు. డాక్టర్ ఇలా చెప్పగానే ఆ హాస్పిటల్లో మోకాలు వేసి ప్రార్థన చేసుకున్నాను. నేను నాలుగు ఎదురు చూశాను, దేవుడు ఇంత కార్యం చేశాడు అనుకునేదాన్ని. దేవుడు నాలో ఏం చూసి ఇంకా ఇవ్వట్లేదా? పక్కన మా తోడుకోళ్ళకి 2 పిల్లలు చూసినప్పుడల్లా చాలా దుఃఖపడేదాన్ని. అన్నం పెట్టుకుంటున్నప్పుడల్లా, పిల్లలు స్కూల్లో పంపించుకున్నప్పుడల్లా నాకు అవకాశం ఉంటుందా లేదా? దేవుడు ఎందుకు నా పట్ల ఇంత నిర్లక్ష్యం చేస్తున్నాడు? నేను పాలించే అవకాశం నాకు ఉండదా? నన్ను బట్టి కాకపోయినా, నా నీతిని బట్టి కాకపోయినా, నువ్వు నీతి మంత్రులు కదా, నన్ను బట్టి నా నీతి కట్టి కాబట్టి నా గర్భాలు ఉంటాయని 4 నెలలు ఉపవాసం ఉన్నాను. అన్నయ్య చెప్పినట్టు 3వ నెలలోనే నాకు కార్యం జరిగింది. అన్నయ్య ఇక్కడికి వద్దాం అనుకున్నాను, నేను రాలేకపోయాను. కనబోయిందా నాకు బెడ్ రెస్టే. మళ్ళీ కన్నకం నుంచి కూడా ఇంకా బయటికి రావట్టు కాలేదు. పిల్ల పక్కకి రేపు చేరింది. తర్వాత గుర్తొచ్చింది, అన్నయ్యకి మర్చిపోయాను. ఇక ఫోన్లో నెంబర్ చూసి అన్నయ్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఈ ఒక్కరో కూడా ఉండదు. ఇంకా నేను నమ్మకం వచ్చేసింది. ఇక నాకు ఈ నెమ్ము పక్కల మీద నాకైతే ఇంకా భయపడలేదు. అన్నయ్య కాడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఇబ్బంది ఎలానే ఉంటది. అన్నయ్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే దేవుడు తీసేస్తాడని చెప్పి పోయిన వారిని వద్దామని ఫోన్ చేసాము. పిల్లలకు బాగా జలుబు చేసింది. మా ఆయన కూడా జలుబు, దగ్గు, జ్వరం. ఇంక పోయిన వారం అట్లా స్లోలో ఇప్పుడు ఈసారి వారం వెళ్దామని చెప్పి ఆగిపోయాము. దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఈ పిల్లకి తగ్గిపోయింది, మా నాన్నకి తగ్గింది. దేవుడి చిన్న సాక్ష్యం దీవించి ఆశీర్వదించుగాక. అమ్మాయికి ఎప్పుడు తగ్గింది? మొన్న ఉపమానం చేసినప్పుడు, ప్రేమ చేసినప్పుడు తగ్గిందా? ప్రేమ చేసినప్పుడు తగ్గిందా? దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇవన్నీ చేసే కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు చేసే విలువైన అమూల్యమైన కార్యాలు. నేను అందుకే మందిరాన్ని చూడబాకండి. మనకి ఇచ్చే టైంలో మందిరం విస్తరిస్తుంది. మందిరం కోసం కాదు, ఇచ్చిన దాంట్లో నమ్మకం ఉన్నావా లేదా? పరిశుద్ధాత్మ సహవాసంతో నువ్వు ఉన్నావా లేదా? అపోస్తులతో బోధతో నువ్వు ఉన్నావా లేదా? అపోస్తుల బోధలాగా నువ్వు విన్నప్పుడు నీకు పరిశుద్ధాత్ముడు నిండుగా ఉంటాడు. బిడ్డ పుట్టిందా? నాకు సాక్ష్యం ఆ అమ్మాయికి వినాలనుకున్నాను. నేను పెళ్లికి వెళ్ళాను, పిడిగరాల పెళ్లికి వెళ్ళాను. ఇక్కడే వాళ్ళకు కూడా దర్శనంలోనే ఫోన్లోనే ప్రార్థన చేశాను. ఆ పెళ్లి సంబంధం విషయం చెప్పాను. ఇక్కడ ఉండే వాళ్ళు పిడుగురాల నెమలపూడి దగ్గర ఉంది. వాస్తవం నెమలపూరేనది, నెమలపూడి దగ్గర ఇక్కడ ఉండే ప్రార్థనలో దర్శనంలో చూసి వాళ్ళ ఇంటి పక్కనే ఉంది, చర్చి ఏ పక్కన ఉందో అది చెప్పారు. పెళ్లి సంబంధం సెట్ అయింది. పెళ్లికి వెళ్ళాను. అప్పుడు తల్లి వచ్చింది పరిచయం చేసి. పెళ్లికి వచ్చిన వాళ్ళు ఏమో కానీ ప్రార్థన చేయించుకోవడానికి ఎక్కువ అయిపోయారు. పాపం బిడ్డ ఇంకో కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ నాకు పరిచయం అక్కడ వచ్చిన వాళ్ళందరూ నుంచోబెట్టడం, పడిపోయే వాళ్ళని పట్టుకోరు, ఇంట్లో పని బాగా చేశారు. నేను ఆ రోజు చెప్పాను, ఏదైనా గుర్తుపెట్టుకోండి, దుష్టుడు మీద ఉన్నప్పుడు కార్యాలు మీకు దుష్టుడు పోవాలంటే మీరు లోబడటం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్ముడు పొందుకోవటం వీళ్ళు వచ్చినప్పుడే